ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక్క రంగం కాదు అధ్యక్ష, అన్ని రంగాల్ని అన్ని విధాలుగా ధ్వంసం చేసినటువంటి ఒక పరిస్థితి అధ్యక్ష. ఈరోజు అదొక భాగం అయితే, ఈరోజు ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళు ఉద్యమకారుల్ని అనేక రకాలుగా వేధించినటువంటి పరిస్థితి, అనేక రకాలుగా ఇబ్బంది పెట్టినటువంటి, ఎవరి మీద గౌరవం లేదు అధ్యక్ష. తెలంగాణ ఉద్యమం అంటే, తెలంగాణ అంటే ఇక్కడ సబ్బండ వర్గాలు, సబ్బండ కులాలు, సబ్బండ వేదికలు పనిచేసినటువంటి ఒక పరిస్థితి ఉంది అధ్యక్ష. ఆ పరిస్థితుల్లో గద్దర్ లాంటి ఒక గొప్ప వాగ్దేయకారుడు, గద్దర్ లాంటి గొప్ప ఉద్యమకారునికి ఘోరమైనటువంటి అవమానం జరిగినటువంటి ఒక విషయాన్ని ఈ సందర్భంగా నేను ప్రస్తావిస్తున్నా అధ్యక్ష. అధ్యక్ష, నేను చిన్నప్పుడు నేను చదువుకుంటున్నప్పటి నుంచి చూసిన అధ్యక్ష, గద్దర్ అన్న తెలంగాణ ఐక్య వేదిక, తెలంగాణ జనసభ, తెలంగాణ సంఘర్షణ సమితి అనేక వేదికల ద్వారా తెలంగాణ సమాజాన్ని చైతన్యవంతం చేసినటువంటి వ్యక్తి గద్దర్ గారు, తెలంగాణ సమాజాన్ని చైతన్యపరిచినటువంటి వ్యక్తి గద్దర్ గారు. అట్లాంటి గద్దర్ అన్నను ఘోరంగా అవమానించినటువంటి పరిస్థితి, ప్రగతి భవన్ గేటు దగ్గర 3 గంటలు ఎర్రటెండలో కూర్చున్నటువంటి పరిస్థితిని మనం చూస్తుంటే నిజంగా ఇంత అవమానం, ఇంత ఘోరం ఏ ఉద్యమకారులకు జరగొద్దని చెప్పేసి ఈ సందర్భంగా నేను చూస్తున్నాను. అట్లాంటి గద్దర్ను గొప్పగా గౌరవించి మా ప్రభుత్వం ఈరోజు గద్దర్ జయంతిని అధికారికంగా చేస్తూ ఉద్యమకారులందరికీ కూడా ఒక భరోసాను, ఒక విశ్వాసాన్ని ఇచ్చినటువంటి ప్రభుత్వం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యమంత్రి గారికి గద్దర్ అన్న జన్మదినాన్ని అధికారికంగా జరుపుతున్నందుకు మనస్ఫూర్తిగా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఇట్లా ఒక్కటి కాదు అధ్యక్ష, ఈరోజు ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళు చాలామంది యూనివర్సిటీ వాళ్ళు కలుస్తుంటారు అధ్యక్ష. రాజారాం లాంటి వాళ్ళైతే ఉద్యమ జేఏసీని నడిపినటువంటి వాళ్ళు, అట్లాంటి వాళ్ళను కూడా వాళ్ళ పక్కన తిరిగినా కానీ ఘోరంగా అవమానించి ఏ పదవికి, ఏ అవకాశానికి నోసుకోకుండా చేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. ఈ దుర్మార్గమైనటువంటి పాలన అంత మోదించాలని చెప్పేసి ఈరోజు ప్రజాపాలన వచ్చింది, ప్రజాప్రభుత్వం ఏర్పడ్డదని చెప్పేసి ఈ సగర్వంగా చెప్తా ఉన్నా అధ్యక్ష. ఇట్లా అనేక రంగాల అధ్యక్ష, ఒక్క రంగం కాదు, ఒక్క అంశం కాదు, గురుకుల పాఠశాలలు పెట్టిన అధ్యక్ష. గురుకుల పాఠశాలలో ఇన్ని వందలు అన్ని వందలు అని లెక్క చెప్పినా ఒక్క గురుకుల పాఠశాలకు కూడా సొంత భవనం లేదు అధ్యక్ష. అధ్యాపకాలు దాదాపు ఆ గురుకుల పాఠశాలల్లో అధ్యాపకులే 10,000 మంది అధ్యాపక పోస్టులు ఖాళీ ఉన్నటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. ఇంత దయనీయమైనటువంటి పరిస్థితుల్లో 10,000 అధ్యాపక పోస్టులు ఖాళీలు ఉంటే బీదవాళ్ళు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు ఏ విధంగా చదువుకోవాలో ఒక ఆలోచన చేయమని చెప్పేసి మేము అడుగుతామని అధ్యక్ష. అధ్యక్ష, ఇంత దుర్మార్గాలు చేసిన, అన్ని వ్యవస్థలను ధ్వంసం చేసిన వీరిని ఈ ప్రజలు ఏమనుకుంటున్నారు అనేటువంటి ఆలోచన అర్థం లేకుండా ఈరోజు